జోగులాంబ గద్వాల వడ్డేపల్లి మున్సిపాలిటీ కవిత పార్టీ ఏఎఫ్బికి కైవసమైంది. ఉన్నటువంటి 10 వార్డుల్లో 8 వార్డులు ఏఎఫ్బి గెలుచుకుంది. ప్రతినిధి మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అహ్మద్, సతీష్, మరిన్ని వివరాలు దీనికి సంబంధించి. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. చక్రి, తెలంగాణ భవన్లో ఈరోజు ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం. ఇటు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఉదయం నుంచి కూడా ఫలితాలకు సంబంధించి అంచనా వేస్తున్నారు. పూర్తి స్థాయిలో బీఆర్ఎస్కు మున్సిపాలిటీలు గెలిచేటటువంటి మున్సిపాలిటీలు వాటిపై దృష్టి సారించారు. ఇప్పటి వరకు 6 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ తమ ఖాతాలో వేసుకుంది. అయితే వాటితో పాటుగా మరొక 4 నుంచి 5 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ ఖాతాలో పడేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ గెలిచేటటువంటి అభ్యర్థుల్ని చాలా కీలకంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇప్పటికే ఉన్నటువంటి నాయకులకు టెలికాన్ఫరెన్స్ ద్వారా కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావులు సూచిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే వడ్డేపల్లి దగ్గర ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కువ మంది గెలిచారు. అయితే మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉండి బీఆర్ఎస్ రెబల్స్ గా పోటీ చేశారు. వాళ్ళు గుర్తు కోసం అని చెప్పి ఆ సింహం గుర్తు వచ్చింది, అక్కడ ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేశారు. వాళ్ళు మధ్యలో ఒకసారి జాగృతి అధ్యక్షులు కవితను కూడా కలిసి వెళ్ళారు, అక్కడ సపోర్ట్ చేశారు. అంటే అఫీషియల్గా అక్కడ సపోర్ట్ చేయనప్పటికీ కూడా వడ్డేపల్లికి సంబంధించి మున్సిపాలిటీ దగ్గర ఎక్కువ మంది బీఆర్ఎస్లో ఉండి అక్కడికి వెళ్ళారు కాబట్టి అది కూడా తమ ఖాతాలోకి వచ్చిందనే విధంగా బీఆర్ఎస్ చెప్తుంది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీతో పడకుండా వెళ్ళినటువంటి వాళ్ళు కాబట్టి అది బీఆర్ఎస్కే చెందుతుందనేది బీఆర్ఎస్ చెప్తుంది. దాంతోపాటు ఏదైతే ఇప్పుడు హంగ్ వచ్చినటువంటి దగ్గర ప్రధానంగా బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. అక్కడ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు గవర్నర్ కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు అక్కడికి వెళ్ళి ఓటేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రేపటి వరకు వాళ్లకు అవకాశం ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఓటు నమోదు చేసుకునేందుకు చూస్తున్నారు. కే సముద్రానికి సంబంధించి ఇప్పటికే హంగ్ ఏర్పడింది కాబట్టి అక్కడ మసూదనాచారి ఎమ్మెల్సీగా ఉన్నారు, మండల ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన వెళ్ళి అక్కడ ఓటు నమోదు చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఆలంపూర్ దగ్గర కూడా అది కూడా హంగ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా ఎమ్మెల్యే ఆల్రెడీ బీఆర్ఎస్కి చెందినటువంటి ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మరొక ఎమ్మెల్సీ కూడా అక్కడ చెల్ల వెంకటరామరెడ్డి అక్కడ ఎమ్మెల్సీ ఉన్నారు కాబట్టి ఆయన కూడా అక్కడికి వెళ్ళి నమోదు చేసుకొని అది కూడా బీఆర్ఎస్ ఖాతాలో పడే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఎక్కడైతే కొంచెం తక్కువ అంటే అధికార పార్టీకి తక్కువ వచ్చిన దగ్గర బీఆర్ఎస్ గెలిచినటువంటి వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు ఉదయం నుంచే టెలికాన్ఫరెన్స్లో చాలా కీలకంగా చెప్పారు. ఎవరిని కూడా గెలిచినటువంటి అభ్యర్థుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటే వాళ్ళని మిగతా వైపు వెళ్లకుండా చూసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్తున్నారు. మరికొద్దిసేపట్లో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి క్లారిటీ వచ్చిన తర్వాత అభ్యర్థులతో అటు మున్సిపల్ చైర్మన్లకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో గెలిచినటువంటి దగ్గర చైర్మన్లను వైస్ చైర్మన్లను ఎన్నుకునేటువంటి విషయంలో కూడా క్లారిటీ తీసుకునేటటువంటి అవకాశం ఉంది. అయితే మధ్యాహ్నం తర్వాత ఇంకా ఫలితాల క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కేవలం మున్సిపాలిటీలో వస్తున్నాయి. కార్పొరేషన్లకు సంబంధించి ఫలితాలు ఇంకా మధ్యాహ్నం తర్వాత రాబోతాయి కాబట్టి కార్పొరేషన్ల దగ్గర ఎలా ఉండబోతుంది అనేది కూడా బీఆర్ఎస్ అంచనా వేసుకుంటుంది. చక్రి.